బీబీజీ మీ నిజమైన సంపద. 21st Century IS. Now I am inviting the first speaker of the day, a powerful orator, a powerful personality. వ్యక్తిత్వ వికాసము మొదలుపెట్టినప్పటి నుంచి వ్యక్తిత్వ వికాసంలో తెలుగులో ఇంగ్లీష్లో మేము ఇప్పటి నుంచి కాదు నాన్న 80s నుంచి క్లాసులు చెప్తా ఉన్నాము. 80s నుంచి అప్పుడు వ్యక్తిత్వ వికాసం అనేది ఇంతగా పాపులర్ కాలేదు. అయినా సరే మేము అవమానాలు పడ్డాము, ఎన్నో రకాలు పడ్డాము, అయినా సరే నిలబడ్డాము. ఈరోజు వ్యక్తిత్వ వికాస శిక్షణ అనే దానికి ఒక దారి చూపిస్తున్న దాంట్లో ఒక ఫార్మర్ ఫోర్మోస్ట్ అంటే దాంట్లో ఒక ట్రైనర్ అండి. ఆ ట్రైనర్ని ఇప్పుడు పిలుస్తాను, వేణుగోపాల్ లక్ష్మీపురం. మీరందరూ చప్పట్లతో నిలబడి చప్పట్లతో పిలుస్తాం. వేణుబాయ్, ప్లీజ్ కమాండ్ ద డేస్. 1 2 1 2 3 చక్. 1 2 1 2 3 1 2 1 2 3. ఇదండి వీరు ఒక 3 సంవత్సరాల క్రితం ఖమ్మంలో ఒక ప్రోగ్రాం అయినప్పుడు ఇక్కడ మాట్లాడిన వీడియో మిలియన్స్ అంటే 5 కోట్ల మందికి వెళ్ళిందండి. వీరు మాట్లాడిన వీడియో వరల్డ్ పాపులర్ అయింది. అటువంటి ఖమ్మం మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. మేము కూడా ఖమ్మంకి రావడం 3 ఏళ్ళ తర్వాత ఇప్పుడే. కాబట్టి జాగ్రత్తగా ఆలకించండి, జాగ్రత్తగా వినండి. ఓవర్ టు వేణు. ప్లీజ్ బీ సీటెడ్. Thank you, sir. Good morning, Khammam. One more time, good morning. Good morning. How are you doing this morning? How are you doing? Whenever I ask this question, not only in India, even overseas as well, most of the times I receive an identical answer, fine. My dear friends, once I was taking up a program at National University of Singapore and asked a similar question to the students, and all the students in one voice said, "We are doing great." And I was surprised. How come you're doing great? What's the difference? The difference is, they said, "Sir, we are associated with one of the premier institutions of the world, National University, and the one who is associated with National University always feel great." My dear friends, my dear students, you're all associated with an amazing program called Impact. Whenever someone asks you from today onwards, "How are you doing?" please remember to say, "I'm doing great, I'm doing excellent, I'm doing awesome." How are you doing? How are you doing? Please put your hands together for Impact 2019. Come on. Come on. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, wow. That's awesome. ఈడేంది ఇంగ్లీష్లో మొదలుపెట్టిండు అని అనుకొని ఉంటారు కొంతమంది. లేదు, మన భాషలోకి వచ్చేసినాం. ఓకే, రైట్. డియర్ ఫ్రెండ్స్, మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ ఫోకస్ ఆన్ ద మెసేజ్. ఈ మెసేజ్ ఏదైతే ఉందో ప్రపంచంలో కొన్ని కోట్ల మంది జీవితాలను మార్చిన మెసేజ్ ఇవాళ మీరు వినబోతూ ఉన్నారు. దయచేసి ఫోకస్, ఒక్క పాయింట్ కూడా మీరు మిస్ అవ్వద్దు. ఈ ప్రోగ్రామ్ ప్రిపేర్ చేసిన నేను చాలా కష్టపడి హోంవర్క్ చేసిన మీకోసం, విత్ లవ్ ఫర్ ఖమ్మం. ఎందుకంటే ఇదే హాల్లో చార్నాళ్ళ క్రితం ఒక ప్రోగ్రాంలో మాట్లాడినప్పుడు అందులో ఒక చిన్న క్లిప్పు, నెల్లూరు తిరుపతి ఎస్పీ గోపీనాథ్ జెట్టి గారు ఉండేవారు, ఐపీఎస్ ఆఫీసర్. ఆయన వాళ్ళ సైట్లో పెడితే ఆ చిన్న క్లిప్పు ప్రపంచంలో 5 కోట్ల మంది పైబడి చూసినారండి. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ ఖమ్మం, ఓకే, and to this particular hall. ఇవాళ నా టాపిక్ వెరీ సింపుల్ టాపిక్ బట్ yet పవర్ఫుల్. ద పవర్టీ బిగిన్స్ ఇన్ యువర్ మైండ్. పేదరికం అన్నది మన పుట్టుకతో రాదండి. మనకి పేదరికం అన్న ప్రారంభం అన్నది ఎక్కడ జరుగుతుంది అంటే మన మైండ్లో జరుగుతుంది. నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ పూర్ పర్సన్. నో వన్ ఈజ్ బోర్న్ పూర్. రిమెంబర్, పూర్ అంటే కేవలం పైసల విషయంలోనే కాదు, యాటిట్యూడ్ విషయంలో కూడా ఉంటుంది. సో ఫర్ దట్ యూ షుడ్ ఆల్వేస్ మింగిల్ విత్ ద రైట్ పీపుల్. ఒక చిన్న విషయం చెప్తాను. ఏదన్నా సినిమా హిట్ కావాలి అంటే హిట్ సినిమాలు అన్నీ చూసుకోండి మీరు.
ప్రధాన కారకులు ఎవరు చెప్పండి సినిమా హిట్ అవ్వడానికి? ప్రేక్షకుడు. ఓకే, ప్రేక్షకుడు ఎందుకు ఆదరిస్తాడు సినిమాల్ని? ఎవరు అందులో ఒక కారణం ఉంటుంది, ఒక మేజర్ పర్సన్ ఉంటారు. ఎవరైనా? హీరో కాదు, హీరోయిన్ కాదు, విలన్. ఎక్కడైతే ఏ సినిమాలో అయితే విలన్ స్ట్రాంగ్గా ఉంటాడో, విలన్ హారిబుల్గా ఉంటాడో, విలన్ బీభత్సంగా ఉంటాడో, విలన్ కర్కోటకుడుగా ఉంటాడో, విలన్ భయంకరంగా ఉంటాడో, విలన్ ఇంకా ప్రపంచంలో ఎన్నెన్ని చెడ్డ పేర్లు ఉంటాయో ఆ గుణాలు వానిలో ఉంటాయో, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మీరు కావాలంటే గమనించుకోండి. యూ కెన్ టేక్ ఎనీ మూవీ, హిట్ మూవీ, అందులో విలన్ పాత్ర అన్నది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు హీరో యొక్క గొప్పతనం అన్నది బయటపడుతుంది. సో ఇక్కడ మనకు విలన్ ఎవరు మిత్రులారా? మనకు మనమే, మనలోనే క్వాలిటీసు. మనమేం సినిమా హీరోలం కాదు, సినిమా యాక్టర్లం కాదు. మన జీవితంలో ఎన్నో విలన్స్ ఉంటాయి. పర్టికులర్గా నా జీవితం గురించి చెప్తా. నా కష్టాలే నాకు పెద్ద విలన్, వాటిని అధిగమించిన. సో ఐఎమ్ డెఫినెట్లీ ఏ మెగాస్టార్, డెఫినెట్లీ ఏ మెగాస్టార్, మేబీ నాట్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్. 16 సంవత్సరాల వయసులో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఇన్ 1978 November 25th ఐ లాస్ట్ మై ఫాదర్. హీ వాజ్ మై ఓన్లీ గైడ్, హీ వాజ్ మై ఓన్లీ హోప్, హీ వాజ్ మై ఓన్లీ మెంటార్ అండ్ గైడ్ అండ్ కోచ్. సడన్గా ఆయన చనిపోయేసరికి ప్రపంచమంతా అతలకుతలం అయిపోయింది, భయం వేసేసింది. ఐ వాజ్ షివరింగ్ కంప్లీట్లీ. మా అన్నలు అన్నారు మేము చూసుకుంటాం లేరా నిన్ను అని. కానీ ఒక నాన్న పాత్రని ఎవరు కూడా భర్తీ చేయలేరు, నాకు తెలుసు ఆ విషయం. అండ్ ఆఫ్టర్ ఎ ఫ్యూ మంత్స్ ఐ గాట్ ఇన్ టు డిప్రెషన్. చదువు మీద ఫోకస్ పోయే. నాకు రెండే ఆప్షన్స్ ఉండే. ఐ వాజ్ ద స్టూడెంట్ ఆఫ్ విల్సన్ కాలేజ్, నౌ ఇట్ హెస్ బికమ్ విల్సన్ యూనివర్సిటీ ఇన్ చౌపాటి, బాంబే. మా కాలేజ్ ఆపోజిట్లో అరేబియన్ సీ. ఒకరోజు ఆ బల్ల మీద కూర్చొని ఉన్నా. రెండే ఆప్షన్స్ ఉండే నాకు, సముద్రంలో నడవాలా, క్లాస్ రూమ్లోకి నడవాలా. సముద్రం in the month of February 1979 I had two options, either to walk into Arabian Sea or walk into classroom. ఒక్కసారి ఆలోచించిన, 5 నిమిషాలు కూర్చున్నా, కళ్ళు మూసుకున్నా, ఏడ్చిన, ఏం చేయాలి. I have to realize the dreams of my father. For that I have to walk into the classroom. అంతే, వేరే మాట లేదు. జోగా దేఖా జాయేగా, ఏమైతే అయింది దేత్తడి అనేసి క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయినాను. And that has changed my life. దట్ వాజ్ మై విలన్ అట్ దట్ టైం. నా భయమే నాకు ఒక పెద్ద విలన్. ఆ విలన్ని ఆ రోజు నేను గెలిచినాను. యూత్ అందరికీ చెప్తా ఉన్నాను, ప్రతి చిన్న విషయానికి కూడా మీరు భూతద్దంలో చూసుకొని భయపడిపోతూ ఉన్నారు. మార్కులు తక్కువ వస్తే భయపడిపోతూ ఉన్నారు, పరీక్షలో ఫెయిల్ అయితే భయపడిపోతూ ఉన్నారు, ఒక ఇంటర్వ్యూ పోయింది అంటే భయపడిపోతూ ఉన్నారు. అవసరం లేదు. ఒక పెళ్లి సంబంధం పోయిందంటే భయపడిపోతూ ఉన్నారు. అవసరం లేదు. టీచరో తల్లిదండ్రులు ఒక చిన్న మాట అంటే భయపడిపోతూ ఉన్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అవసరం లేదు. మీ ఫ్రెండ్ మిమ్మల్ని కామెంట్ చేసినారని డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అవసరం లేదు. ఎంత పెద్ద కష్టమైనా సరే, ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ సొల్యూషన్. దానికి నేనే నిదర్శనం. భయపడాల్సిన అవసరమే లేదు. ఎంతోమంది అవమానించినారు నన్ను, ఎంతోమంది అవమానించినారు. దేనికి కూడా నేను భయపడలేదు. అడుగు ముందుకే వేసిన, వెనకెయ్యలేదు. వీళ్ళని ఎప్పటికప్పుడు మనం గెలుచుకుంటూ పోవాలి. యూత్కు చెప్తా ఉన్నాను, ఈ చెడు అలవాట్లకు బానిసలు అవుతా ఉన్నారు. ఎంత బాధేస్తుంది అండి, ఎంత బాధేస్తుంది. కాలేజ్ పిల్లలు అందరూ కూడా అక్కడ నిలబడి, వాడు ఇంటర్మీడియట్లో ఉంటాడు, ఇంత పొడుగు సిగరెట్ కాలుస్తూ ఉంటాడు, ఊదేస్తూ ఉంటాడు. ఏమవుపాలే పేపడాలు ఉంటాయి, ఏమవుపాలే ఊపిరితిత్తులు. వాళ్ళకు 30 సంవత్సరాల నుంచి లైఫ్ ఉండదు. యూ ఆర్ ద అసెట్ టు యువర్ ఫ్యామిలీ, యు ఆర్ ద అసెట్ టు అవర్ నేషన్. మరి ఇంత మంచి అసెట్ భగవంతుడిచ్చిన ఈ యొక్క చక్కటి శరీరాన్ని ఎందుకు పాడు చేసుకుంటారు మిత్రులారా? సే నో టు ఆల్ డర్టీ హ్యాబిట్స్, ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్. దట్ ఈస్ యువర్ విలన్. ఆ విలన్ని మీరు గెలవాల్సిందే. అమ్మ నాన్నను గౌరవించండి. ఎందుకంటే మంచి వ్యక్తులు కలవడం చాలా కష్టమండి మన జీవితంలో. మంచి మాటలు చెప్పేవాళ్ళు ఈ కాలంలో లేరు. మీ లెక్చరర్లు కూడా మీకు చదువు చెప్తారేమో, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. మంచి మాటలు చెప్పేవాళ్ళు తగ్గిపోయినారు ఈ కాలంలో. మీ వయసులో ఉన్నప్పుడు మాకెవరు చెప్పలేదు, మీకు ఇవాళ చెప్తున్నారు అంటే యు ఆర్ ఫార్ బెటర్. కర్నూలులో మా కాలేజ్ ఉందండి, అక్కడ ఇంటర్మీడియట్ పిల్లలకి ఐ వాజ్ టేకింగ్ అప్ ఎ సెషన్. 3 hours ప్రోగ్రామ్, ఎండాకాలము షామియానాలు వేసి అవుట్డోర్లో పెట్టినాం. ఒక పెద్ద ఆయన 75 సంవత్సరాల వయసు ఉన్న ఆయన 3 గంటల సేపు నా క్లాస్ విన్నాడండి. లుంగి మీద వచ్చాడు, సింపుల్గా ఉన్నాడు, సైకిల్ మీద కూర్చొని నా క్లాస్ విన్నాడు. నాకు అర్థం కాలేదు, ఈ పెద్ద ఆయనకి ఎందుకు అబ్బాయి ఈ క్లాస్ అంత ఇంట్రెస్ట్గా వింటున్నారు. క్లాస్ అయిన తర్వాత ఆయన వచ్చి ఏం చెప్పిండు తెలుసా?
సార్ ఇదే విషయం నాకు 50 సంవత్సరాల క్రితం ఎవరైనా చెప్పుంటే నా జీవితం లెక్క ఇంకోలాగా ఉండు సార్. ఇవాళ నా బతుకు ఇట్లయిపోయింది సార్, నా బతుకు ఇట్లయిపోయింది సార్, అందరి దగ్గర అడుక్కుంటున్నా సార్. ఇదే మాటలు నాకు ఎవరు చెప్పలేదు సార్. బట్ డియర్ స్టూడెంట్స్, ఇవాళ చెప్తున్నారు మీకు, నిన్న కూడా క్లాస్ విన్నారు, ఇవాళ వింటున్నారు. ఇంతమంది చెప్పే గురువులు ఉన్నప్పుడు టుమారో యూ హ్యావ్ నో ఎక్స్క్యూజ్ టు సే నో వన్ హ్యాస్ టోల్డ్ మీ. మరి ఆ పెద్ద ఆయన ఎంత రిపెంట్ అయినా కూడా ఇప్పుడు వెనక్కి పోగలడా? యూ కెన్ నాట్ గో బ్యాక్ అండ్ చేంజ్ ఎ బ్యాడ్ బిగినింగ్, బట్ యూ కెన్ ఆల్వేస్ స్టార్ట్ నౌ అండ్ క్రియేట్ ఎ బ్యూటిఫుల్ ఎండింగ్ ఫర్ యువర్ లైఫ్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. భయపడిపోకండి. మంచి వ్యక్తులు తగలడం చాలా కష్టం. కాఫీ పొడి నోట్లో వేసుకుంటే ఎట్లుంటుంది చెప్పాలమ్మా మీరు? చేదుగా ఉంటుంది. ఎస్ ఆర్ నో? కాఫీ డజంట్ నో ఇట్స్ పవర్ అంటిల్ ఇట్ మీట్స్ షుగర్ అండ్ మిల్క్. అదే షుగరు మిల్క్లో కాఫీ పౌడర్ని కలిపితే ఏమవుతుంది? అద్భుతమైన కాఫీ తయారవుతుంది. ఆస్వాదిస్తూ మనం తాగగలము. సో మంచి వ్యక్తులు ఇలాంటి వాళ్ళే. మరి కొంతమంది అంటారు, మరి చెడు వ్యక్తులు తగిలితే ఎట్లా సార్? ఇందాక అన్నాను కదా, విలన్లు తగిలితే ఎట్లా? విలన్లు తగిలినా కూడా మీరు ఇంకా మంచి పాఠాలు నేర్చుకోవచ్చు. రాముల వారికి విలన్ ఎవరు? రావణాసురుడు. రాముల వారు అంత గొప్ప వ్యక్తి అవ్వడానికి కారణభూతులైనారు రావణాసురులు. ఎస్ ఆర్ నో? గొప్ప గొప్ప క్యారెక్టర్స్ని మనకు పరిచయం అయింది రామాయణం ద్వారా. హనుమంతుల వారు కానీ, తర్వాత లక్ష్మణుడు కానీ, భరతుడు కానీ, రకరకాల మంచి క్యారెక్టర్లని పరిచయం చేయడానికి కారణభూతులు ఎవరు? రావణాసురుడు. సో ఇలాంటి వాటిని కూడా మనకు అనుకూలంగా మార్చుకోగలము. కాబట్టి మిత్రులారా, భయపడిపోకండి ప్రతి చిన్నదానికి కూడా. ఇంకొంతమంది అండి పెద్ద నేరం చేస్తూ ఉంటారు. నేనైతే దాన్ని నేరమే అంటాను. ఇట్ ఈస్ ఎన్ ఎథికల్ క్రైమ్ మోస్ట్ ఆఫ్ ద యూత్ ఆర్ కమిటింగ్ నౌడేస్. ఈవెన్ ఎల్డర్స్ ఆర్ ఆల్సో కమిటింగ్ నౌడేస్. ఏంటి చెప్పండి? దే రిగ్రెట్ అబౌట్ ఎస్టర్డే అండ్ దే ఫియర్ అబౌట్ టుమారో. నిన్నటి గురించి ఏడుస్తూ ఉంటారు, జరిగిపోయిన దాని గురించి. గతం గతహ వదిలేసేయండి. నిన్నటి వరకు మీరు ఏ తప్పుడు పనులు చేసినారో పక్కన పెట్టేయండి. నిన్నటి వరకు ఏం పొరపాట్లు చేసినారో పక్కన పెట్టేయండి. నిన్నటి వరకు మీ యొక్క సాటి స్నేహితుడిని మీరు ద్వేషించినారో పక్కన పెట్టేసేయండి. వాళ్ళని ఇబ్బంది పెట్టినారో, వాళ్ళ మీద కామెంట్లు చేసినారో, మీ టీచర్ల మీద కామెంట్లు చేసినారో, మీ అమ్మ నాన్నతో వాదించినారో పక్కన పెట్టండి. ఇవాల్టి నుంచి ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ న్యూ పర్సన్ అని మీకు మీరుగా డిసైడ్ చేసుకోవాలి. ఐ యూజ్ ద వర్డ్ ట్రాన్స్ఫార్మ్. I never use the word change, because change ki, transformation ki lot of difference. And what is the difference? ఒక వ్యక్తి మంచివాడు చెడువాడు అవుతాడు, మళ్ళీ ఆ వ్యక్తి చెడు నుంచి మళ్ళీ మంచివాడు అయ్యే అవకాశం ఉంది. బట్ వాట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్? ఇట్ ఈస్ ఓన్లీ వన్ టైం హ్యాపెనింగ్. ఒక సీతాకోక చిలుకగా మారక ముందు దాని ముందు దశ ఏంటి? క్యాటర్పిల్లర్, గొంగలి పురుగు. సీతాకోక చిలుక లెక్క మారదు, రూపాంతరం చెందుతుంది. ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఏ బటర్ఫ్లై అండ్ ఇట్ డైస్ యాజ్ ఎ బటర్ఫ్లై. సో మీలో ట్రాన్స్ఫర్మేషన్ అన్నది రావాలి. నిన్నటి గురించి వర్రీ అవ్వడం పక్కన పెట్టేసేయండి. ఇవాల్టి నుంచి టుడే ఈజ్ ఎ న్యూ బిగినింగ్ ఫర్ మీ. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు బి ఎ న్యూ ఇండివిజువల్, న్యూ పర్సన్. నా యొక్క థాట్ ప్రాసెస్ అన్ని మార్చుకుంటాను. మీకు మీరు డిసైడ్ చేసుకోండి. మీరు నాకు ప్రామిస్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ ఇట్ ఈస్ యువర్ లైఫ్. దెర్ ఈజ్ నో సెకండ్ లైఫ్. సెకండ్ వైఫ్ ఉండొచ్చేమో కానీ సెకండ్ లైఫ్ మాత్రం ఉండదు. గుర్తుపెట్టుకోండి, దెర్ ఈజ్ ఓన్లీ వన్ లైఫ్ అండ్ యూ లివ్ ఇట్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ వే. 58 సంవత్సరాలు ఇప్పుడు వస్తున్నాయి నాకు, 58 years, అండ్ వీఆర్ స్టిల్ కమిటెడ్ టు డూ అవర్ సర్వీస్. ఎంతమందికి ఉందండి ఓపిక? ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్తూ ఉంటాం ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి. 3 సంవత్సరాలు అంటే 3rd year ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 3 floors కరెక్ట్గా ఎక్కలేకపోతూ ఉన్నారు, ఆయాసపడిపోతూ ఉంటారు. కమోన్, యూ షుడ్ హ్యావ్ దట్ ఫిట్నెస్. నెలకు 20 రోజులు మేము తిరుగుతూనే ఉంటాం. 20 రోజులు అంటే తిరగడంలో 2 రకాలు. గాలి తిరుగుడు అంటారు, ఎయిర్ ఫోర్స్. బేవర్సి తిరుగుడు అది కాదు. మేము పని కోసం తిరుగుతాం, కానీ అలసట అన్నది ఎక్కడ రాదు. ఎందుకు అంటే వీ లవ్ వాట్ వీ డూ. సో మీరు ఎప్పుడు కూడా కంప్లైనింగ్ నేచర్ అన్నది దూరం పెట్టండి. టుడే ఈజ్ గోయింగ్ టు బి ఎ న్యూ డే, ఏ ఫ్రెష్ డే ఫర్ మీ, అండ్ ఐ విల్ వర్క్ విత్ రిజువినేషన్. మీలోనండి యు ఆర్ ద పవర్ ఆఫ్ దిస్ నేషన్. మీరు డీలా పడిపోకూడదు. వివేకానంద స్వామి గారు ఏం చెప్పారు?
మజిల్స్ ఆఫ్ ఐరన్, వింగ్స్ ఆఫ్ స్టీల్. నాకు యువతలో అది కావాలి అంటారు ఆయన. అది మీలో ఉంది. దాన్ని దయచేసి ఈ రిసోర్స్ని పాడు చేసుకోకండి. బ్యాడ్ హ్యాబిట్స్ ద్వారా, చింత ద్వారా, జీవితాన్ని నాశనం చేసుకోవడం ద్వారా, అట్లాగే ఏది కమిటింగ్ సూసైడ్. నెవర్ డూ దట్. You are far blessed than millions and billions of people in the world. మీరు ఎంత అదృష్టవంతులో. మీకన్నా ఎక్కువ కష్టాలు ఉన్నవాడిని చూడండి. యూ విల్ నో హౌ ఫార్చునేట్ యు ఆర్. మీకు అమ్మ నాన్న ఉన్నారు, నాకు లేరు. నాకు నాన్న లేరు. చిన్నప్పుడు మీ వయసులో ఉన్నప్పుడు నాన్న లేరు. మరి మేము పోరాడలేదా? మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఈ ప్రకారం చేయరా నాయనా, నీ జీవితం బాగుపడుతుందని చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. సొంత నిర్ణయాలు తీసుకొని కింద పడి లేచి ఈ స్టేజ్కి వచ్చినాం. ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. యు ఆర్ ఫార్ బ్లెస్సెడ్. అండ్ లెట్ మీ టెల్ యూ అబౌట్ ఎ యంగ్ మ్యాన్. అబ్బాయి పేరు రామ్మోహన్, డాక్టర్ రామ్మోహన్. ఇంటి పేరు కూడా చెప్తాను, రాసుకొచ్చాను. రీసెంట్గా నాకు పరిచయం అయ్యారు. పొట్నూరు రామ్మోహన్ ఆయన పేరు. పొట్నూరు రామ్మోహన్. ఆ అబ్బాయి రాజాం అన్న ప్రాంతంలో పుట్టాడండి. శ్రీకాకుళం జిల్లా రాజాం. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నాట్ ఈవెన్ మిడిల్ క్లాస్. కానీ ఈజ్ ఎ బ్రైట్ స్టూడెంట్, మంచిగా చదివే అబ్బాయి. 10th స్టేట్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ 10th ర్యాంక్. ఇంకా తర్వాత వాళ్ళ ఫాదర్కి ఇబ్బంది అయిపోయింది చదివించడం. కానీ ఆ అబ్బాయి మంచి బ్రైటు. ఏదో కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు ఫ్రీగా చదివిపించినారు. చదివిపిస్తే ఆయన కోరిక ఏంటంటే, క్యాన్సర్తో ఒక వ్యక్తి చనిపోతూ ఉంటే కళ్ళారా చూసి ఎలాగైనా నేను క్యాన్సర్ డాక్టర్ని అవ్వాలి. ఆయనకు అంకాలజీ అన్న విషయం కూడా తెలీదు. క్యాన్సర్ నయం చేసే డాక్టర్ని అవ్వాలి అని చిన్నప్పుడే 10th క్లాస్లోనే కంకణం కట్టుకున్నాడు. మరి ఎంబీబీఎస్ మెడికల్ సీట్ సాధించంటే కష్టం. అంత ఈజీ అండి? కష్టం. కోర్స్కి వెళ్ళాడు. ఇంటర్మీడియట్ తర్వాత కష్టపడ్డాడు. ఫస్ట్ అటెంప్ట్లో ఆయనకు వచ్చింది డెంటల్లో వచ్చింది. డెంటల్ మంచిదే, కానీ ఆయన కోరిక ఏంది? హీ వాంటెడ్ టు బికమ్ ఎన్ ఆంకాలజిస్ట్. మళ్ళీ చదువుతాను అంటే డాడీ అన్నారు, నా దగ్గర డబ్బులు లేవు నాయన, కష్టము అని. డాడీతో వాదిచ్చినాడు, కొట్లాడినాడు. ఇలాంటి వాటికి కొట్లాడడం మనం. పుల్సర్ కావాలని, పుల్సరా ఏంది అది, అది కావాలని కొట్లాడతాం. ఐఫోన్ కావాలంట. డాడీ అయ్య దగ్గర 1500 ఫోన్ ఉంటుంది, ఈ బిడ్డ దగ్గర ఏమో ఐఫోన్. ఎందుకు అంటే మా వాళ్ళందరి దగ్గర ఐఫోన్ ఉంది. చిల్లరగా ఏంది ఈ ఫోను, వీటికి కొట్లాడతాం. కానీ చదివిచ్చు అయ్యా అని మాత్రం కొట్లాడడం మనం. ఈ అబ్బాయి కొట్లాడినాడు. హీ డిస్కస్ విత్ హిస్ ఫాదర్, హీ ఆర్గ్యూడ్ విత్ హిస్ ఫాదర్. నేను చదువుతా ఎంబీబీఎస్, ఐఎమ్ గోయింగ్ టు క్రాక్ ఎంబీబీఎస్, గివ్ మీ 1 ఛాన్స్. సరే అప్పో చేసి నేను చదివిపిస్తా, దిస్ ఈజ్ ద ఫైనల్ ఛాన్స్ అని చెప్పి అప్పటి నుంచి అబ్బాయి రోజుకు 8 గంటలు చదివే అబ్బాయి 15 గంటలు చదవడం మొదలుపెట్టాడు. 15 గంటలు రోజుకి చదవడం మొదలుపెట్టి, ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఆయన ర్యాంక్ ఎంత వచ్చింది అంటే ఈజ్ గాట్ 1020 ర్యాంక్. ఆ తర్వాత గుంటూరు మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఎంబీబీఎస్ పూర్తయింది. ఆ తర్వాత మాస్టర్స్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎండి చేశాడు. ఇన్ విచ్ సబ్జెక్ట్? అంకాలజీ. అండ్ టుడే అట్ ద ఏజ్ ఆఫ్ 35 or 36 ఉంటాయి అబ్బాయికి. 1982లో పుట్టాడు. లెక్కేసుకోండి ఎంత ఏజ్ ఉంటుందో. ఈజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, కింగ్ జార్జ్ హాస్పిటల్, విశాఖపట్నం. డాక్టర్ పొట్నూరి రామారావు. యూ కెన్ నోట్ డౌన్ హిజ్ నేమ్. And Usmania Medical College lo he was a captain for Medical College cricket team, and he was an NCC cadet. మై డియర్ ఫ్రెండ్, ఎన్ని కష్టాలు. ఆ అబ్బాయి తన స్టోరీ చెప్తుంటే నా కడుపు మండిపోయి. నాకన్నా ఎక్కువ కష్టపడ్డాడు. అండ్ టుడే ఈజ్ వెల్ సెటిల్డ్ డాక్టర్. ఇది మీ అందరికీ కూడా ఇన్స్పిరేషన్ కావాలి. ఎవరైతే జీవితంలో ఒక మంచి స్థానానికి ఎదగాలనుకుంటున్నారో ఇలాంటి వ్యక్తుల జీవితాలు మీకు ఒక పాఠంగా కావాలి. కష్టాలకు ఎదుర్కొని, మనకు అన్నీ ఉన్నా కూడా వీ లుక్ ఫర్ నెగటివ్ థింగ్. వాడెవడోనంట వాళ్ళ అయ్యవానికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చిండంట BMW. దాన్ని వాడు నీళ్ళల్లో ముంచిండంట. విన్నారా? నీళ్ళల్లో ముంచిండంట BMW 70 లక్షల కారు. ఎందుకు? వానికి జాగ్వార్ కావాలంట. జాగ్వార్ ఇయ్యవా, ఆ BMW ఇస్తావా అని ముంచిండంట. పిల్లలు ఈ కాలంలో అట్లా తయారైనారు. చిన్న బిడ్డల చేతికి తల్లిదండ్రులు ఫోన్ ఎందుకు ఇస్తున్నారు?
ఈడు నన్ను డిస్టర్బ్ చేయకపోతే చాలు, నా వంటకి డిస్టర్బ్ అవ్వకపోతే చాలు, ఇలా నాన్నేమనుకుంటాడు, నా టీవీ సీరియల్ బిగ్ బాస్కి డిస్టర్బ్ చేయకపోతే చాలు, ఆడుకోరా నీ అయ్యా మన చేతిలో మొబైల్ పెడతాడు. వాడు మొబైల్లో ఏం చేస్తాడో మనకు తెలియదు. ఏ గేమ్లు ఆడతాడో, పంజియా బిగ్జియా ఏదో గేమ్లు వచ్చినాయి, పబ్జియా అవి ఆడతాడు. మన జీవితం సంకన. ఎవరు చేస్తున్నారు ఈ పని? అమ్మ నాన్న చేస్తున్నారు. పేరెంట్స్ ఆర్ ద కల్ప్రిట్స్ ఇన్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్. తర్వాత ఈ పేరెంట్స్ సైకాలజిస్ట్ సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తాడు. మా వాడు మా మాట ఇంటలేడండి, మా వాడు నోరు తెరిస్తే అబద్ధాలండి, మా వాడు ఏందేందో చూసేస్తున్నాడండి. చూస్తాడు. కారణం ఎవరు? తమరే కదా. మై డియర్ ఫ్రెండ్, ఒక్కసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకుందాం. ఇంట్రోస్పెక్ట్. వి కీప్ ఆన్ కంప్లైనింగ్. డియర్ చిల్డ్రన్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. నన్ను ఎవ్వరు చుట్టం లేదు కదా, కాలేజ్ అని చెప్పి బంకు కొట్టి సినిమాలకు పోవడం చాలా బాధేస్తుందండి నాకు. మళ్ళానంటే మొన్న పాపం ఒక ఆటో డ్రైవర్ చెప్తా ఉన్నాడు నాకు వైజాగ్లో, సార్ అమ్మాయిలు కాలేజ్ డ్రెస్సుతో ఎక్కినారు సార్, సినిమా థియేటర్కి వచ్చేసరికి డ్రెస్సులు మార్చుకున్నారు సార్. ఎక్కడ? ఆ రన్నింగ్ ఆటోలో డ్రెస్సులు మార్చుకున్నారు. నాకు తెలియదు సార్. దేవుడా, ఇన్ని తెలివితేటలు జీవితం బాగు చేసుకోవడానికి ఉపయోగపడితే ఎంత బాగుంటుందండి. నా మతి పోయింది. అమ్మ తల్లి, ఎంతోమంది సక్సెస్ఫుల్ అమ్మాయిల ప్రొఫైల్ నాకు తెలుసు. ఒక అమ్మాయి ఏమంటుందంటే, కాలిఫోర్నియాలో ఇవాళ హైలీ మంచి పొజిషన్లో ఉంది ఒక అమ్మాయి. వాళ్ళ అమ్మాయి నాన్న లారీ డ్రైవర్, పంజాబ్లో లారీ డ్రైవర్. కష్టపడి లారీ రాత్రులనగా పగులనగా తొక్కి చదివిపించినాడు మా నాన్న యొక్క ఆశయాన్ని వమ్ము చేయకూడదు. మా అమ్మ నాన్న నన్ను నమ్మి చదివిపించినారు, వాళ్ళ ఆశలు వమ్ము చేయకూడదు అని అమ్మాయి చదివి ఇవాళ జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడింది. ఇట్లాంటి స్టోరీలు కొన్ని వందలు వేలు మీకు కూడా తెలుసు, మనకు తెలుసు, కానీ మనం ఆచరించాం. ఇవాళ నుంచి ఆచరించడం తెలుసుకోండి. అందుకే డాక్టర్ పొట్నూరు రామారావు స్టోరీ మీకు చెప్పడం జరిగింది. మిత్రులారా, ఇక్కడ అందరూ కూడా ఇంజనీరింగ్ అండ్ గ్రాడ్యుయేట్సే కదండి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేషన్, అవునా కదా? అవునా? అంతకన్నా చిన్నపిల్లలు ఉన్నారా? ఓకే, 10th వరకు మనం ముద్దుగా ఉంటాం కదా. 10th క్లాస్ వరకు చాలా ముద్దుగా చదువుతాము, మంచిగా అదేంటి యూనిఫామ్ వేసుకొని స్కూల్కి పోతాము, వస్తాము. ఎందుకంటే వీఆర్ బీయింగ్ వాచ్డ్ బై అవర్ పేరెంట్స్ అండ్ బై అవర్ టీచర్స్. చాలా జాగ్రత్తగా ఉంటాం. అంటే ఈ స్టేజ్ ఎట్లాంటిది అంటే పిల్లి స్టేజ్ అనమాట. పిల్లి కూన. తల్లి పిల్లి ఏం చేస్తుందండి? పిల్లి కూనలను పెట్టిన తర్వాత ఏం చేస్తుంది? 7 ఇళ్ళు తిప్పుతుంది అంటారు, అవునా కదా? 7 ఇళ్ళు పట్టుకొని తిప్పుతుంది. ఎందుకు తిప్పుతుంది 7 ఇళ్ళు? వై? దానికి ఏమన్నా టైంపాస్ చేసుకోవడానికా? ఫర్ ద సేక్ ఆఫ్ సెక్యూరిటీ. నా పిల్లలు ఇక్కడ ఉండారని తెలిసి పందికోకులు గిట్ట పసిగట్టినాయి అనుకుని నా పిల్లల్ని పందికోకులు తినేస్తాయి అనేసి తల్లి జాగ్రత్తగా పిల్లల్ని ఒక గడప నుంచి ఇంకో గడపకి తీసుకెళ్తుంది. పాయింట్ నెంబర్ 1. ఏ ప్రకారం తీసుకెళ్తుంది బిడ్డల్ని? చెప్పండి, ఏ ప్రకారం తీసుకెళ్తుంది? నోటితో ఖర్చుకొని బిడ్డను తీసుకెళ్ళాలి అనడం అంత ఈజీ విషయం కాదు. కొద్దిగా ప్రెషర్ ఎక్కువైతే పిల్ల కంఠం తెగిపోతుంది, చచ్చిపోతుంది. మెల్లగా పట్టుకుంటే పిల్ల కింద పడి చచ్చిపోతుంది. ఎంత ప్రెషర్ అప్లై చేయాలో అంత ప్రెషర్ అప్లై చేసుకుంటా తల్లి దాన్ని రూమ్ నుంచి రూమ్కి మారుస్తూ ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రులుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంది? ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి పిల్లలకి. టీచర్లు ఎవరన్నా ఉంటే మీకు కూడా నేను చెప్తున్నా, ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి. ఫారిన్ కంట్రీస్లో నేను తిరిగిన దేశాల్లో చూస్తుంటానండి, స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి ప్రెషరే ఉండదు. దే లవ్ టు గో టు స్కూల్. ఎంత హాయిగా పోతుంటారండి. పిల్లల్లో ఆ బ్రైట్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మన పిల్లల్లో చాలామంది ముఖాల్లో బ్రైట్నెస్ కనిపించదు. స్కూల్కి వెళ్తున్న టైంలో దే ఆర్ నాట్ హ్యాపీ బికాజ్ టూ మచ్ ఆఫ్ ప్రెషర్ అన్నది మనం పెడతా ఉన్నాం. పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటంటే తల్లి మనల్ని ఇంత జాగ్రత్తగా తీసుకెళ్తుందంటే మనం 10వ క్లాసు వరకు జాగ్రత్తగా చదివాం. 10వ క్లాసు తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతాం. ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి కొద్దిగా రెక్కలు వస్తాయి, కొద్దిగా ఫ్రీడమ్ అన్నది వస్తుంది, పూర్తిగా రాకపోయినా కొద్దిగా వస్తుంది. ఇక అప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే ఆవు దూడ పాలు తాగిపించినాక ఆవు ముందు పోతూ ఉంటుంది, దూడ ఏం చేస్తుంది? ఇట్ ఫాలోస్ మదర్. తల్లిని ఫాలో అవుతూ ఉంటుంది. ఆవు కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత తల్లి ఆగుతుంది, ఆగి వెనక్కి చూస్తుంది. ఎందుకు చూస్తుంది?
నా బిడ్డ వస్తుందా లేదా, నా బిడ్డ వస్తుందా లేదా. లేదు, అది పోతానే ఉందనుకోండి, బిడ్డ అమ్మా అని అరిసేసరికి ఆవు బిడ్డ అని తిరుగుతుంది. ఎస్ ఆర్ నో? ఇది ఇంటర్మీడియట్ స్టేజ్. మనం పూర్తిగా డిపెండెంట్ కాదు, కానీ అవర్ పేరెంట్స్ ఆర్ కేరింగ్ ఫర్ అస్, అవర్ లెక్చరర్స్ ఆర్ కేరింగ్ ఫర్ అస్. మనం కూడా వాళ్ళ మాట వినాలి. ఆ తరువాత ఇప్పుడు ఉన్నారు కదా ఇంజనీరింగ్, వచ్చేసరికి కొమ్ములు వస్తాయి. ఇక్కడ ఒక కొమ్ము, ఇక్కడ ఒక కొమ్ము. ఎందుకు రాయి అంటే ఐఎమ్ బీ టెక్, వీనికి ఎక్కలేని టెక్ వస్తుంది. అంటే మీకు కాదు, మీరు మంచోళ్ళే, బయటోళ్ళు మీరు మంచోళ్ళెప్ప. ఇక్కడ పరిస్థితి ఏంటి? కోతి పిల్ల. కోతి పిల్ల తల్లి కోతి పిల్లని పట్టుకుంటుందా? కోతి పిల్ల తల్లిని పట్టుకుంటుందా? కోతి పిల్ల తల్లిని పట్టుకుంటుంది. ఎట్లా పట్టుకుంటుంది? గట్టిగా పట్టుకుంటుంది, గట్టిగా పట్టుకుంటుంది. తల్లి కొమ్మ నుంచి కొమ్మకు జంప్ చేసినా కూడా గట్టిగా పట్టుకుంటుంది. ఒక బిల్డింగ్ పై నుంచి ఇంకో బిల్డింగ్ పట్టుకుని గట్టిగా పట్టుకుంటుంది, వదలదు. వదిలితే తప్పెవరిది? తల్లిది కాదు, బిడ్డదే. ఇప్పుడు కనుక మీరు తప్పులు చేసి ఇంజనీరింగ్ క్లాసెస్ బంకులు కొట్టేసి సినిమాలు షికార్లు అనేసి తిరిగేసి ఇంజనీరింగ్ చదువుని వదిలేస్తే తప్పు మీకు చదువు చెప్పే గురువులది కాదు, మిమ్మల్ని కాలేజీకి పంపే తల్లిదండ్రులది కాదు, మిమ్మల్ని చదివించే గవర్నమెంట్ది కాదు, తప్పు మీది. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా కటువుగా చెప్తున్న విషయాన్ని. యూ కెనాట్ ప్లే బ్లేమ్ గేమ్. ఎవరి మీద బ్లేమ్ వేయడానికి వీలు లేదు. తప్పు మీదే. ఈ 70 ఏళ్ల ముసలాయన ఎట్లా బాధపడ్డాడో రేపు మీరు ఆ ప్రకారం బాధపడాల్సి వస్తుంది. నా ఇంపాక్ట్ అని ప్రతి వ్యక్తి కూడా, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ కూడా జీవితంలో ఉన్నతంగా రాణించాలి. కంప్లైంట్ చేసుకోకుండా బతకద్దు. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ స్ట్రాంగ్. ఎందుకు? మీలో శక్తి ఉందని చెప్పాను ఇందాక. లాట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ విద్ ఇన్ యూ, హిడెన్ విద్ ఇన్ యూ. బ్రింగ్ ఇట్ అవుట్. ఎంత ఎనర్జీ ఉందండి. ఎంథూజియాజం అంటే ఏంటి? IASM, లాస్ట్ 4 words చూసుకోండి. ఐ యామ్ సోల్డ్ మై సెల్ఫ్, ఐ యామ్ సాక్రిఫైజింగ్ మై సెల్ఫ్. అలా ఉండాలి ఎనర్జీ లెవెల్స్ అన్నవి. మనకి ఇప్పుడు లేకపోతే ఎట్లాంటి ఎనర్జీ లెవెల్స్? యూ హ్యావ్ టు వాక్ లైక్ ఎ హీరో, యూ షుడ్ వాక్ లైక్ ఎ లీడర్, యూ షుడ్ టాక్ లైక్ ఎ లీడర్, యూ షుడ్ యాక్ట్ లైక్ ఎ లీడర్, యూ షుడ్ సిట్ విత్ లైక్ ఎ లీడర్, యూ షుడ్ స్లీప్ లైక్ ఎ లీడర్, యూ షుడ్ ఈట్ లైక్ ఎ లీడర్. ఏది చేసినా కూడా హుందాగా చేయడం మనం నేర్చుకోవాలి. ఆ ఎనర్జీ మనలో భగవంతుడు ఇచ్చినాడు. అట్ ది ఏజ్ ఆఫ్ 58 ఐ హ్యావ్ దిస్ ఎనర్జీ లెవెల్. ఐ కెన్ టాక్ లైక్ దిస్ టిల్ ఈవినింగ్ వితౌట్ ఎనీ డౌట్. అల్లెసిపోకుండా మాట్లాడు. మనకు ఎందుకు లేదు, ఉంది, కానీ అది లోపట ఉంది, దాన్ని బయటికి తీసుకురావాలి. యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ అవుట్. ఆ ఎనర్జీని పోడగొట్టుకోకండి మిత్రులారా. యూ హ్యావ్ దట్ అండ్ యూ యూజ్ ఇట్. క్రికెట్ మ్యాచ్ గెలిస్తే ఎంత ఎనర్జీతో అరుస్తాం మనం. బోలో భారత్ మాతాకి అనేసరికి జై అని ఇక్కడి నుంచి వస్తుంది. ఉంది ఎనర్జీ, లేదని కాదు, కానీ సరి అయిన పద్ధతిలో దాన్ని మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం. యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ ఎ రైట్ వే. ఇప్పుడు హాట్ వాటర్ ఉందండి, అది బాయిలింగ్ వాటర్ కింద ఎప్పుడు మారుతుంది? ఏ టెంపరేచర్ దగ్గర మారుతుంది? 100 degrees Celsius. ఓకే, అప్పుడు ఏమవుతుంది? బాయిలింగ్ వాటర్లోకి వెళ్ళి ఏమొస్తుందండి? స్టీమ్ వస్తుంది. అండ్ స్టీమ్ హ్యాస్ దట్ పవర్. మనకు ఎట్లుందంటే, మనకు హీట్ ఉంది లేదని కాదు, కానీ అది 99 degrees దగ్గర ఆగిపోతా ఉంది. అంతవరకు వెళ్తాము, మంచి ప్రయత్నం చేస్తాము, ఇక నా వల్ల కాదులే అని ఆగిపోతాం. అదే పని చెయ్యొద్దు. కీప్ ఆన్ ట్రయింగ్. విలియం వర్డ్స్వర్త్ ఏమంటారు? ట్రై అండ్ ట్రై అగైన్ బాయ్స్, యూ విల్ విన్ ఎట్ లాస్ట్. నీ ప్రయత్నం అయితే చెయ్యక మానకు చేసుకుంటావో ఏదో ఒకరోజు ఆ ప్రయత్నం సఫలం అవుతుంది. ఎస్, దాని తర్వాత మనకు మంచి జ్ఞానం, ఆలోచన ఉండాలి. థామస్ ఆల్వా ఎడిసన్ మనం ప్రేమిస్తున్నామంటే బల్బు కనిపెట్టినందుకు కాదు, పక్కింటోడిలో ఇంటో కూడా బల్బు వెలిగించినాడు ఆయన. He invented the flow of electricity. That is the reason we love Thomas Alva Edison. నేను మంచిగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలి. ఉబుంటు యాటిట్యూడ్ అంటారు దీన్ని. నా కడుపు నిండాలి, పక్కోడి కడుపు నిండాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఉబుంటు యాటిట్యూడ్. జపాన్లో ఏం జరిగిందని సునామీ వచ్చినప్పుడు రేషన్ లేదు ఎక్కడ కూడా. ఒకరోజు రేషన్ షాప్ ఓపెన్ చేశారు, సూపర్ మార్కెట్. అందరూ వరుసగా లైన్లో నిలబడ్డారు. ఆ రోజు వాళ్ళకి ఎంత కావాలో సరుకు అంతే తీసుకున్నారు తప్ప బ్యాగులు ముంచుకోలేదు.
అంటే అందరికీ సరిపోవాలి. అలాంటి యాటిట్యూడ్తో మనం ముందుకు వెళుతూ ఉండాలి. సో దట్ ఎనర్జీ లెవెల్స్ వీ ఆల్ హ్యావ్. ప్లీజ్ దానికి సంక్షేమంగా ఉంచుకోండి. ఎనర్జీ లెవెల్స్ని ఎక్కడ అవసరమో దాన్ని అక్కడ ఉపయోగించుకోగలగాలి. అండ్ నెవర్ ట్రై టు ఆర్గ్యూ విత్ ద ఫూల్స్. నెవర్ ట్రై టు ఆర్గ్యూ విత్ ద ఫూల్స్ మై డియర్ ఫ్రెండ్. చాలామంది అనుకుంటుంటారు నేను ప్రపంచాన్ని మార్చేయాలి, వాళ్ళని మార్చాలి, వీళ్ళని మార్చాలి. కమ్ ఆన్ మై డియర్ ఫ్రెండ్, యూ కెన్ నాట్ చేంజ్ ఎనీ వన్. మన ప్రయత్నం అయితే మనం చేస్తాం. We do our duty sincerely and honestly, but never think that you can change the entire world. It is impossible. చేంజ్ అనేది మనలోంచి రావాలండి, మనలోంచి రావాలి. ఆ చేంజ్ అవ్వడానికి అవతల వ్యక్తిని ఎలా ఇగ్నైట్ చేయాలో మనం తెలుసుకోవాలి. ఆ విషయాన్ని మరవద్దండి. అండ్ ఫర్ దట్ యువర్ లైఫ్ షుడ్ బి అన్ ఎగ్జాంపులరీ థింగ్. మీ జీవితమే వాళ్ళకు ఒక మార్గదర్శకం కావాలి. నేను చెప్పేవన్నీ మంచి మాటలు, చేసేవన్నీ తప్పుడు పనులు అయితే హౌ కెన్ ఐ బి ఏ రోల్ మోడల్ టు అదర్ పీపుల్? యూ గట్ టు బి ఏ రోల్ మోడల్ టు అదర్ పీపుల్ ఆల్ ద టైమ్. సో నెవర్ ఎవర్ ఆర్గ్యూ విత్ ఫూల్స్. అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవడమే బెటర్. మూర్ఖుడి మనసు రంజింపజాలదు అని మన పెద్దలు చెప్పినారు. వద్దు మిత్రమా, దయచేసి వద్దు, తప్పు చేయకండి. ఒక ఫ్లైట్లోనంట, ఏదో ఒక ఆఫ్రికా దేశంలో ఒక ఫ్లైటు నిండా ఇట్లాంటి పిచ్చినాయలను నింపారంట. ఫూల్స్, మూర్ఖులు, మ్యాడ్ ఫెలోస్ నింపి ఇంకో ప్రాంతానికి వాళ్ళని షిఫ్ట్ చేస్తూ ఉన్నారంట. గోల ఫ్లైట్ అంతా కూడా గోల. అందులో ఒక మూర్ఖుడు వచ్చి పైలట్ క్యాబిన్లోకి దూకినాడంట. కాక్పిట్లోకి దూరి పైలట్ గారు ఏమయ్యా జర నాకు విమానం నడపడం నేర్పిస్తారా అన్నాడట. విమానం నడపడం నేర్పిస్తారా అన్న. నేర్పిస్తే కానీ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా గోల చేస్తున్నారు కదా, వాళ్ళను శాంతపరచు, వాళ్ళని నిశ్శబ్దంగా కూర్చుంటే నీకు విమానం నడపడం నేర్పిస్తా. అరే నేను ఎంతసేపు పని 2 నిమిషాలని వెళ్ళిట్లో వచ్చినట్టు. అరే ఇంత కామ్ అయిపోయింది, అది ఎట్లా ఏం చేసినవారు అయ్యా అంటే అందరినీ ఆడుకోమని బయటికి పంపించినాడండి విమానంలో ఇచ్చి. మూర్ఖుడు చేసే పనులు ఇట్లుంటాయి. అందుకే మూర్ఖుడి మనసు రంజింపజాలదు. నెవర్ ట్రై టు గివ్ సజెషన్స్ టు ఎ ఫూల్. నెవర్ డూ ఇట్. యూ విల్ బి ఎట్ లాస్. కాబట్టి కొట్టండి. ఎందుకంటే మనకు ఇవన్నీ కూడా తెలిసి కూడా మనం తప్పుడు పనులు చేస్తూ ఉంటాం. అండ్ మిత్రులారా, జీవితం అన్నది ఇచ్చి పుచ్చుకోవడంలో ఉంటుందండి. చాలామందికి పుచ్చుకోవడమే తెలుసు కానీ ఇవ్వడం తెలియదు. పుచ్చుకోవడమే తెలుసు కానీ ఇవ్వడం చేత కాదు. రాదు, చెయ్యి లోపల రాదు, బయటికి రాదు. బీ ఏ గ్రేట్ గివర్. ఐఎమ్ ఏ గివర్. ఐ హ్యావ్ బీన్ గివింగ్. ఒక పూట తిండికి కష్టపడ్డా, దీని విలువ నాకు తెలుసు కాబట్టి నేను చేస్తా, బరాబర్ చేస్తాను. గొప్పలు చెప్పుకోవడం గురించి కాదు, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి చెప్తా. కానీ చాలామందికి రాదండి, ఆ మనసే రాదు. ఎందుకు రాదో అర్థం కాదు. లక్షలు కోట్లు పడి ఉంటాయి కానీ ₹1 తీయరు. ఇవాళ ఈ ప్రోగ్రాం చేస్తున్నారంటే గొప్ప గొప్ప మహానుభావులు, రోటరీ క్లబ్ సంబాద్రి, మీ అందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను సార్. ఇంత మంచి ఆలోచన భగవంతుడు మీకు ఇచ్చినట్టు. ఒక్కొక్కరు ఎవరెవరైతే ఇక్కడ రాస్తున్నారో ప్రతి వ్యక్తిని కూడా భగవంతుడు 100 దింతలు 1000 దింతలుగా ఆశీర్వదించాలి, చేస్తారు కూడా. దే ఆర్ గివింగ్ ఇట్ టు యూ అండి. ఇంపాక్ట్ ప్రోగ్రామ్ చేస్తామని మేము ముందుకు వస్తుంటే మాకు సపోర్ట్ చేస్తలేరు ఎవరు కూడా. మరి సపోర్ట్ చేసేవాళ్ళు మాకు దేవుళ్ళే కదా. ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తూ ఉన్నాం. ఐ లవ్ టు సర్వ్ మై ఇంపాక్ట్. వీ నెవర్ టేక్ ఎ సింగిల్ రూపీ. వీ లవ్ టు పార్టిసిపేట్. భగవంతునికి సేవ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఇంపాక్ట్ డయాస్ మీద ట్రైనింగ్ ఇస్తే అంతకన్నా ఎక్కువ పుణ్యం వస్తుందని నేను గ్యారంటీగా నమ్ముతా ఉన్నా. అదే ప్రజలు కనపడి ప్రజలకి మనం సేవ చేద్దాం, పిల్లలకి సేవ చేద్దాం. సో బీ ఏ గ్రేట్ గివర్. యోగా ఎంతమంది చేస్తారండి ఇక్కడ? యోగా దేవుడా, రోజు చేస్తుంటాం కదా. గాలి పీలుస్తున్నామా లేదా? గాలి ఎంతమంది పీలుస్తున్నారు ఇక్కడ? మళ్ళీ మీరు యోగా చేస్తున్నట్టే గాలి ఎంతమంది వదులుతున్నారు? నేను పీలుస్తూనే ఉంటా సార్, వదలను అంటే అవుతుందా? పీల్చాలా? పీల్చండి, గాలి గట్టి పీల్చండి, వదలకండి, పీల్చండి. ఎంతసేపు పెట్టగలరు లోపట? అట్ ద కౌంట్ ఆఫ్ 10 మ్యాక్సిమం 10 కౌంట్ చేసేంత వరకు ఉంచగలరేమో. ఇంకా కొద్దిగా ఎక్స్పర్ట్స్ అయితే 1 నిమిషం ఉంచగలరేమో. తర్వాత వదలాలా లేదా? వదలకపోతే దాని అర్థం ఏంటి? మనం వదిలేసినాము అని. అవునా కదా మై డియర్ ఫ్రెండ్? ఇది కూడా అంతే. భగవంతుడు ఏదో రూపంలో మా జేబులు నింపుతా ఉన్నాడు. నింపు భగవంతుడా, ఇంకా నింపు, ఇంకా నింపు, నింపు 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 నింపు. నేను మాత్రం దియ్యను. ఖమ్మంలో 2 చచ్చిపోయినారంట ఒకే రోజు.
ఇద్దరు మంచోళ్ళంట పాపం, పుణ్యాత్ములు ఇద్దరు పుణ్యకార్యాలు చేసినారు. భగవంతుని దగ్గరికి వెళ్ళినారు. భగవంతుడు అన్నాడు, మీరు ఇద్దరు మంచి పనులు చేసి వచ్చినారయ్యా, మీకు పునర్జన్మ ఇస్తుందా, బోనస్ కింద మీరు ఏం కావాలనుకుంటున్నారో చెప్పండి. అందులో ఒక ఆయన వచ్చి చెప్పిండంట, సార్ ఇంతకాలము పెట్టడంతోనే సరిపోయింది సార్, ఇచ్చుడే అయిపోయింది, ఇచ్చుడే. ఇప్పుడు ఎట్లుండాలి అంటే నాకు వచ్చుడే ఉండాలి, ఇచ్చుడు ఉండద్దు, ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. తదాస్తు అన్నాడంటాడు. ఖమ్మం బస్ స్టాండ్లో బిచ్చపోడు అయినాడంటాడు. ఇంకోటి అన్నాడంట, పెట్టినా సార్ ఇంకా పెట్టాలి, ఇంకా చాలామంది కడుపు నింపాలి. తదాస్తు ఖమ్మంలోనే నంబర్ 1 ధనికుడు అయిపోయినాడంట. చూసినారా మై డియర్ ఫ్రెండ్, ఇవ్వాలి. ఇవ్వకపోతే కుళ్ళిపోతాం. అన్నం మిగిలిపోతే ఏం చేస్తామండి? అయ్యా అమ్మా వేరే వాళ్ళకి పెడతామా లేదా మన ఇంట్లో కుక్క పిల్ల ఉంటే వీధి కుక్క కన్నా పెడతాం. అమ్మ నేను అన్నం ఎవ్వరికీ పెట్టాను అని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజులైన తర్వాత అది పాసిపోతుందా లేదా? అరే నువ్వు తినవు, ఇంకోళ్ళకు పెట్టవు, ఏందయ్యా అన్యాయం ఇది? పెట్టాల. గివ్ ఇట్. ఏమి పట్టకపోం. ఈ క్షణం మంది కాదు. ద వెరీ నెక్స్ట్ సెకండ్ ఈజ్ నాట్ అవర్స్. వీ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. చేద్దాం. ఎవరి కోసమో మెప్పు కోసం చేయొద్దు, పుణ్యం వస్తుందని చేయొద్దు, అస్సలు చేయొద్దు. పుణ్యం వస్తుందని చెయ్యాలి అంటే చెయ్యాలి అంతే. నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఇట్ ఈస్ కాల్డ్ ట్రేడింగ్. మనం ఒక పని చేస్తున్నప్పుడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశామంటే దాన్ని ఏమంటారండి? వ్యాపారం అంటారు, ట్రేడింగ్ అంటారు. మనం అట్లా ఉండొద్దు, పెట్టాలి అంతే. నెవర్ ఎక్స్పెక్ట్ థ్యాంక్స్ ఫ్రమ్ ఎనీ వన్, జస్ట్ డూ యువర్ వర్క్. కర్తవ్యము నిర్వర్తించడం మానవుడి విద్యుక్త ధర్మం. ఫలితం మనది దైవం ఇస్తాడు. ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు అన్నట్టుగా మన పని మనం చేసుకుంటూ పోవాలి. సో బీ ఎ గ్రేట్ గివర్. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. తీసుకోవాలి, ఇవ్వాలి అంతే. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఆ తర్వాత లాయల్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనలో లాయల్టీ అన్నది ఉందా? లాయల్టీ అంటే ఎవరైనా అర్థం చెప్పగలరా అండి? The responsibility towards commitment is called loyalty. The measurement of your commitment towards responsibility is called loyalty. Listen to me very carefully. The measurement of commitment towards responsibilities is called loyalty. Are we feeling responsible citizen as a responsible citizen? అయ్యా మనము ఇది మంచిదే, మన మోడీ గారు స్వచ్ఛ భారత్ తీసుకొచ్చినారు. కానీ ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా స్వచ్ఛ భారత్ గురించి మన గవర్నమెంట్ వారు మనకు చెప్పాల్సిన దుస్థితిలో మనం ఉన్నాం. ఫ్రాంక్ఫర్ట్లో ఉన్నప్పుడు, ఫ్రాంక్ఫర్ట్ జర్మనీలో గాంధీ గారి బొమ్మ ఉండింది. జర్మనీ ఆయన చూపించి, వి ఫాలో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యువర్ ఫాదర్ ఆఫ్ యువర్ నేషన్ అని చెప్పింది. కింద రాసుంది, ఫస్ట్ క్లీన్లీనెస్ నెక్స్ట్ గాడ్లీనెస్. ఫస్ట్ క్లీన్లీనెస్ నెక్స్ట్ గాడ్లీనెస్. ఆ రోడ్లు ఎంత ముద్దుగా ఉన్నాయండి. మన గాంధీ గారు చెప్పిన మాటలు వాళ్ళు ఆటిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? మొన్న మజ్జిగ తాగడానికి వెళ్ళాను. ఒక పెద్ద ఆయన ఉన్నారు, బాబాయ్ ఒక మజ్జిగ ప్యాకెట్ అంటే ఇచ్చింది, తాగుతున్నా. ఆయన ఏమన్నారు తెలుసా? సార్ ఏమనుకోకుండా అక్కడ డస్ట్బిన్లో వేయండి సార్, నేను చేసే పని అది బాబాయ్ గారు, థ్యాంక్ యూ. నేనైతే ఎట్లా లేదు సార్, చాలామంది కార్లలో కూడా వస్తారు సార్, తాగుతారు, ఇట్లా చుట్టి ఇట్లా పడేస్తారు సార్. అయ్యా చదువుకున్న వాళ్ళు కూడా పడేస్తారు సార్. మళ్ళీ వాళ్ళకు చెప్తే కోపం వస్తుంది సార్. మరి ఏమనాలి? మన దేశం ఇంత గొప్పది అంత గొప్పది అని చెప్తాం. మనకు ఆ సంస్కారం లేదా? మనకు ఆ బాధ్యత లేదా? ఒక డస్ట్బిన్ కవర్ని డస్ట్బిన్లో పడేసే మనకు రాదా? మనసు ఎందుకు రావట్లేదు? నో. పిల్లలు మీకు చెప్తున్నా, ఎవరన్నా పెద్దల తప్పు చేసినా కూడా కరెక్ట్ దెమ్ ఇమ్మీడియట్లీ. ఎవరన్నా పబ్లిక్లో సిగరెట్ కాలుస్తున్నా కరెక్ట్ దెమ్ ఇమ్మీడియట్లీ. నో, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ ఇట్. మీరు ఎందుకు నోరు మూసుకొని ఉంటారు? వద్దు. మాట్లాడే సమయంలో నోరుండి ఊరుకున్నవాడు ప్రతి వాడు కూడా నేరస్తుడే అంటారు ఒక పెద్ద ఆయన. మాట్లాడే టైంలో మాట్లాడాలి, క్వశ్చన్ చేసే టైంలో చెయ్యాలి. యు ఆర్ సపోజ్ టు. మనం మంచి కోసమే చేస్తున్నాం. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ నేషన్. యూ హ్యావ్ టు డూ ఇట్ అండ్ ఇట్ ఈస్ అవర్ ప్రైమ్ డ్యూటీ. అయిపోయింది, నా టైం అయిపోయింది. మళ్ళీ సాయంత్రం మాట్లాడతాను. కాసేపు మాట్లాడమంటారా సాయంత్రం? ఓకే సరే. ఫైనల్లీ బిఫోర్ కంక్లూడింగ్, మిత్రులారా, మీ మనసు మాటలు తల్లిదండ్రులతో పంచుకోండి, లెక్చరర్తో పంచుకోండి. మనసులో పెట్టి బాధపడకండి. ఏ విషయమైనా సరే మీకు కష్టం వచ్చిందా, షేర్ ఇట్ విత్ ద రైట్ పర్సన్ అట్ ద రైట్ టైం అండ్ యూ విల్ గెట్ ఎ రైట్ రిజల్ట్. దయచేసి లోపల పెట్టుకొని బాధపడుతూ మదన పడుతూ ఉండొద్దు.
కొంతమంది సర్ప్రైజులు ఇస్తూ ఉంటారు, మంచి విషయాన్ని కూడా చెప్పరు. ఒక ఇంట్లో ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాం. అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, నలుగురు. నెక్స్ట్ డే మంచి ఫంక్షన్కి పోవాలి వీళ్ళు నలుగురు కూడా. షాపింగ్కి వెళ్ళినారు, అందరికీ బట్టలు తీసుకున్నారు. అందరి బట్టలు పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మన బుడ్డోడి బట్ట మాత్రం, ఆ ప్యాంటు మాత్రం 2 ఇంచులు పొడుగైపోయింది. వాడు బొంగ ముద్దు పెట్టాడు. అమ్మ చెప్పింది, ఏం బాధపడుకురా, డాడీ ఆఫీస్ నుంచి తొందరగా వచ్చి దాన్ని టైలర్ షాప్కి తీసుకెళ్ళి చేయిస్తాడులే అని. డాడీ ఆ రోజు లేట్ అయిపోయింది, రాత్రి 9:30కి వచ్చాడు. ఆ టైంకి టైలర్ షాప్ అంతా మూతపడింది. వాడు ఏడుస్తూ వండుకున్నాడు. రాత్రి 12 గంటకి తల్లి లేచింది. నా బిడ్డ ఏడుస్తూ వండుకున్నాడు, అయ్యో పాపం, వాని కళ్ళల్లో ఆనందం చూడాలి అనేసి ఆ తల్లి 2 ఇంచులు కట్ చేసి మడత పెట్టి కుట్టేసి బీరువాలో పెట్టింది, సర్ప్రైజ్ ఇద్దామని. తర్వాత 2:30కి డాడీ లేచినాడు, నా బిడ్డ ఏడుస్తూ వండుకున్నాడు అని 2 ఇంచులు కట్ చేసి మడత పెట్టి బీరువాలో పెట్టాడు. తెల్లారు 4 గంటలకి అక్క లేచింది, నా తమ్ముడి కళ్ళల్లో ఆనందం చూడాలి అని అక్క ఏం చేసింది, 2 ఇంచులు కట్ చేసి మడత పెట్టి కుట్టేసింది. పొద్దునేసరికి వాడు రాడు, ఎందుకు, ప్యాంటు కాస్త ఏమైపోయింది, నిక్కర్ అయిపోయింది. ఇక్కడ ఏం జరిగింది, ఇది ఒక జోక్ అవ్వచ్చు. మిత్రులారా, షేర్, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో చెప్పండి. నో సర్ప్రైజెస్ ఇన్ లైఫ్. చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా బాధపడాల్సి వస్తుంది, చాలా నష్టపోవాల్సి వస్తుంది. సో మీ మనసులో ఏదున్నా సరే, యూ హ్యావ్ టు కమ్ అవుట్, బ్రింగ్ అవుట్ ఎవ్రీథింగ్ టు అదర్ పీపుల్, టు ద రైట్ పీపుల్. ఆస్క్ అడ్వైస్ టు ద రైట్ పర్సన్, నాట్ ఎనీ పర్సన్. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకండి మీ కష్టాలు. వాళ్ళు బిర్యానీ చేసే వాళ్ళు ఉంటారు, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ యువర్ life and in your career. May God bless you with good health, wealth and loads of happiness. Jai Impact, Jai Hind. Thank you very much. Bolo Bharat Mata ki, bolo Bharat Mata ki, bolo Bharat Mata ki, bolo Impact ki, Rotary Club ki, bolo Rotary Club of Sambhadri. Jai, thank you very much. Thank you all dear sponsors of this NRI program. Foundation. Thank you Kampana, and thank you all dear trainers. May God bless. So I request will see you back Rotary in Club this evening. members, Thank you Rotary very Club much. leaders, NRI Foundation, దయచేసి వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. ఫోన్ నంబర్ బాస్, ఫోన్ నంబర్. Dear friends, my phone number 98856 98856 82208 82208. venupd@gmail.com, my email. venupd, VENUP for Pune, D for Delhi, venupd@gmail.com. Thank you very much. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నోట్ డౌన్ దిస్ నంబర్. మీరు ఏం నేర్చుకున్నారో, మీకు ఏమనిపించిందో దయచేసి మెసేజ్ పెట్టండి. भारत माता के, भारत माता के, भारत युवा शक्ति